ఒక పర్సన్ దుబాయ్ లో వెళుతుంటే రోడ్డు మీద ఒక రోబోట్ ఉరుక్కుంటా వెళ్ళడం చూశాడు. చూసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు, వెల్కమ్ టు ద ఫ్యూచర్ అని చెప్పి. అయితే నేను ఆ వీడియో చూస్తే వెనక ఒక పర్సన్ ఆపరేట్ చేస్తే దాన్ని తీసుకెళ్తున్నాడు. నాకు తెలిసి అతను కొని దాన్ని తీసుకెళ్తున్నాడు అనుకుంటా. రిమోట్ తో కంట్రోల్ చేస్తే అది ముందుకు ఉరుకుతా ఉంది, వెనక వీళ్ళు వెళ్తున్నారు అనమాట. అయితే ఇంటర్నెట్ లో పెడితే చాలా మంది దీన్ని కామెంట్స్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాడు, జాబ్ ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు, లేకపోతే రషింగ్ టు పీ ఇట్లా అని డిఫరెంట్ అంటున్నారు. అయితే మనిషిలాగే ఉంది రోబోట్, నార్మల్ ఉరుక్కుంటా వెళుతూ ఉందన్నమాట. ఎన్విడియా వాళ్ళు దీన్ని ఏమని డిస్క్రైబ్ చేస్తున్నారంటే, ఇట్లాంటి రోబోట్స్ ని జనరల్ పర్పస్ బైపెడల్ రోబోట్స్ మోడల్డ్ ఆఫ్టర్ ద హ్యూమన్ ఫార్మ్ ఫ్యాక్టర్. అంటే మనిషిలాగా ఉండటానికి మనిషి లాంటిది రోబోట్ అన్నమాట. ఇది మనుషులు పనిచేస్తే పక్కనే పనిచేస్తా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా, అన్బాక్సింగ్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయడానికి, లేకపోతే వెళుతున్న వస్తున్న ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఏంటిది అని చెప్పి, లేకపోతే స్పీడ్ వెళ్తుంటే ఏదైనా లైక్ వెహికల్ వీటిని ఐడెంటిఫై చేయడానికి, మనుషులతో పాటు మనుషులకి హెల్పర్స్ గా ఉండటానికి అని చెప్పి ఈ రోబోట్స్ ని తయారు చేశారు అని చెప్పి ఎన్విడియా వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. నాకు తెలిసి కొనుక్కెళ్తున్న వాడు కూడా మేబీ వాళ్ళ ఫ్యాక్టరీలో కావచ్చు, లేకపోతే తన ఇంట్లోకో ఎలాగో గానీ ట్రై చేద్దామనే కానీ తీసుకెళ్తా ఉండొచ్చు. అయితే ఇది ఇక ఇలాంటి కంట్రీస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది పెట్టుకుంటాం. లైక్